ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఒకటవ అధ్యాయం, రెండవ అధ్యాయం, నాలుగవ బ్రాహ్మణము ఆత్మనాయ సర్వం ప్రియం భవతి మొదలవుతోంది. మంత్రం బ్రహ్మతం పరాదాత్. చెప్పండి సాజీ, 5 అయిపోయిందంట. మరి చెప్పు. బ్రహ్మతం పరాదాత్ యో అన్యత్ర ఆత్మనో బ్రహ్మవేద, యో అన్యత్ర ఆత్మనో బ్రహ్మవేద, క్షత్రం తం పరాదాత్, క్షత్రం తం పరాదాత్, యో అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద, యో అన్యత్ర ఆత్మన క్షత్రం వేద, లోకాస్తం పరాదు, లోకాస్తం పరాదు, యో అన్యత్ర ఆత్మనో లోకాన్ వేద, యో అన్యత్ర ఆత్మనో లోకాన్ వేద, దేవాః తం పరాదుః, దేవాః తం పరాదుః, యో అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద, యో అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద, భూతాని తం పరాదుః, భూతాని తం పరాదుః, యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద, యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద, సర్వం తం పరాదాత్, సర్వం తం పరాదాత్, యో అన్యత్ర ఆత్మనః సర్వం వేద, యో అన్యత్ర ఆత్మనః సర్వం వేద, ఇదం బ్రహ్మ, ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇదం క్షత్రం, ఇమే లోకాః, ఇమే లోకాః, ఇమే దేవాః, ఇమే దేవాః, ఇమాని భూతాని, ఇమాని భూతాని, ఇదం సర్వం యదయమాత్మా, ఇదం సర్వం యదమయం ఆత్మా. బ్రహ్మతం పరాదాత్ అంటే ఆ సర్వవ్యాపమైనటువంటి పరబ్రహ్మ అతనిని శ్రేయో మార్గం నుంచి చ్యుతుణ్ణి చేస్తుంది, పురుషార్థం నుంచి భ్రష్టం చేస్తుంది. ఎవరిని? అన్యత్ర ఆత్మనో బ్రహ్మం వేరు. తన ఆత్మ కన్నా ఈ బ్రాహ్మణ జాతి వేరు అని ఎవడైతే చూస్తాడో, లేకపోతే ఈ విధంగా అనుకుంటాడు. అదేవిధంగా క్షత్రం తం పరాదాత్, ఎవడైతే క్షత్రియుణ్ణి ఈ ఆత్మ కన్నా వేరనుకుంటాడో వాణ్ణి కూడా ఆ ఆత్మచిత్తుణ్ణి చేస్తుంది. అదేవిధంగా లోకాలన్నీ తనకన్నా భిన్నమని ఎవడైనా అనుకుంటాడో వాడు ఆ ముఖ్యమైనటువంటి పురుషార్థమైనటువంటి మోక్షం నుంచి భ్రష్టుడవుతాడు. దేవాః తం పరాదు, దేవతలు కూడా వాడిని భ్రష్టుని చేస్తారు. ఎందుకంటే వాడు ఈ దేవతలు తన ఆత్మ కన్నా భిన్నము, సర్వవ్యాప్తమైన ఈ ఆత్మ కన్నా భిన్నము అని అనుకుంటున్నాడు కనుక, చూస్తున్నాడు కనుక. భూతాని తం పరాదు, యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద. ఈ భూతం అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా తనకన్నా భిన్నమని ఎవడైతే చూస్తాడో వాడిని ఆ పంచభూతాలు అంటే ఆ పంచభూతాలలో ఉన్నటువంటి ఆ చైతన్య తత్వము వాడిని భ్రష్టుని చేస్తుంది. సర్వం తం పరాదాత్, యో అన్యత్ర ఆత్మన సర్వం వేద. ప్రతిదీ ఏదైతే తనకన్నా భిన్నమని చూస్తాడో అవన్నీ కూడా వాడిని ఆ శ్రేయో మార్గం నుంచి కిందకి నెట్టేస్తాయి. ఇదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే. మరి ద్రష్టవ్యం ఇత్యతో భక్తి తు ఇదం బ్రహ్మ ఇది నహ శృతి. మనకి ఆ శృతి అంటే వేదమాత చెప్తోంది. ఏమిటి? ఇదం బ్రహ్మ, ఇది ఈ ఆత్మస్వరూపమే ఆ బ్రాహ్మణ జాతి. ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమే దేవా,
లేకపోతే ఈ బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, ఈ లోకాలు, ఈ దేవతలు, ఈ భూతాలు అన్నీ కూడా ఇదం సర్వం యథేమాత్మ, ఇదంతా కూడా ఆత్మస్వరూపమే చెప్తుంది. ఏకమాత్రం. అంటే ఇక్కడ బాధాయాం సామానాధికరణము ఉంటారు. బాధాయాం సామానాధికరణం అంటే రాత్రిపూట మనం లేచి బయటికి వెళ్ళినప్పుడు ఆ తోటలో ఉన్నటువంటి చెట్టు మోడును చూసి ఎవడో దొంగ నిలబడ్డాడేమో అనుకుంటాం. అది పొద్దున లేవగానే మళ్ళీ మనకు తెలుస్తుంది వాడు దొంగ కాదు. అంటే ఏమిటి? ఆరోపించిన దొంగని మనం అపవాదం చేశాం, దాన్ని తొలగించేశాం. అదేవిధంగా ఈ జాతులు, ఈ లోకాలు, ఈ దేవతలు ఇవంతా ఆరోపించబడినవి, అవన్నీ కూడా మనం వాటిలన్నింటినీ తొలగిస్తే మిగిలేది ఒక ఆత్మస్వరూపమే. అందుకనే ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి ఆ ఆత్మని అనువాదం చేస్తూ అప్రసిద్ధమైనటువంటి దాన్ని తొలగించమని చెప్తున్నారు. లేకపోతే ప్రసిద్ధమైనది ఏమిటంటే ఇక్కడ ఈ లోకాలు ఇవన్నీను వాటిని అనువాదం చేస్తూ అప్రసిద్ధమైనటువంటి, ఆ వ్యాపకమైనటువంటి, అప్రత్యక్షమైనటువంటి, మనోవాకులకు అతీతమైనటువంటి ఆత్మను గురించి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత సా యథా దుందుభేర్హన్యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాగాతస్య వా శబ్దో గృహీతః. మరి సర్వం ఆత్మ అని చెప్పారు కదా, ఇది కథం గ్రహీతుం శక్యతే? ఈ ఆత్మతత్వాన్ని ఎలా గ్రహించాలి? ఇదంతా చైతన్య మాత్రమే. అందుకని ఉదాహరణ చెప్తున్నారు దృష్టాంతం ద్వారా. ఏ విధంగా అయితే మనము దుందువి అంటే పెద్ద డోల్ లాంటిది, ఈ మందిరాల్లో ఉంటాయే ఢక్కా, వేరి, దాన్ని వాయించేవాడు హన్యమానస్య నా బాహ్యాం శబ్దాం శక్నుయాత్ గ్రహణాయ. ఆ వాయించినప్పుడు ఆ శబ్దాలు మనకి వినిపిస్తాయే, వాటిని మనము పట్టుకోలేము, గ్రహించలేము. కానీ దుందుభేస్తు గ్రహణేన, ఆ సామాన్య జ్ఞానం, లేకపోతే వాయించేవాడినైనా పట్టుకోవాలి, వాయించకరణైనా పట్టుకోవాలి, ఆ శబ్దం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఏ విధంగా అయితే సంగీత జ్ఞానం ఉన్నవాడు సంగీత జ్ఞానం లేనివాడికి చాలా తేడా ఉంది. శాస్త్రీయ సంగీతం చదివే పాడేటప్పుడు వీడు పాట బాగా పాడుతున్నాడనే చెప్తాడు సామాన్యుడు. కానీ విశేష జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ సరిగమనని అవన్నీ ఎక్కడ ఎలా చేస్తున్నాడు అన్నది విశేష జ్ఞానం వాడుకుంటుంది. అందుకని అదే విధంగా ముందు సామాన్య జ్ఞానం దుందువి ఆధారం, ఆ తర్వాత వాడు మనం ఏ విధంగా అయితే పాడుతూ ఉంటామో ఆ విధంగా వాడు వాయిస్తూ ఉంటాడు. అదేంటి శబ్ద విశేషం. ముందు శబ్ద సామాన్యాన్ని తెలుసుకుంటే ఆ తర్వాత శబ్ద విశేష జ్ఞానం మనకి తేలిగ్గా కలుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏ విధంగా అయితే ముందు సామాన్య జ్ఞానం, సామాన్య జ్ఞానం ఏంటి? సర్వత్వం ఉన్నది మన ఆత్మతత్వము. దీనికి కొంచెం భాష్యం చూద్దాం.
చిన్మాత్ర అనుగమాత్ సర్వత్ర, అన్ని చోట్ల చైతన్యం ఒకటే ఉన్నది. చిత్ స్వరూపత ఏవైతే గమ్యతే, ఇదంతా చైతన్య స్వరూపమే. ఆత్మయే తత్ర దృష్టాంతం ఉచ్యతే, ఉదాహరణ చెప్తున్నారు. యత్ స్వరూప వ్యతిరేకేణ అగ్రహణం యస్య తస్య తదాత్మత్వమేవ లోకే దృష్టః. యత్ స్వరూప వ్యతిరేకేణ అగ్రహణం, ఆ స్వరూపానికన్నా భిన్నమైనది ఏదైతే మీరు గ్రహిస్తారో అది ఆత్మతత్వాన్ని గ్రహించడం కాదు. యస్య తస్య యత్ స్వరూప వ్యతిరేకేణ అగ్రహణం, ఎలాగా అంటే ఇక్కడ స్వరూప వ్యతిరేకేణ అగ్రహణం అంటే, ఇప్పుడు కుండకి మట్టి కారణం, ఆ మట్టి గురించి మనకు తెలిస్తే ఈ కుండలో ఉన్నది కూడా మట్టి అని మనకు తెలుస్తుంది. అదే స్వరూపం అంటే ఇక్కడ కారణ స్వరూపం, సామాన్య జ్ఞానం, సామాన్యంగా అన్ని చోట్ల ఉన్నది. స్వరూప వ్యతిరేకేణ అగ్రహణం చేసేదస్య తదాత్మత్వమేవ లోకే దృష్టం. కానీ ఆ స్వరూపానికన్నా భిన్నమైనటువంటిది, కారణానికైనా భిన్నమైనది ఏదైతే మనము తెలుసుకుంటున్నామో అదంతా కూడా ఆత్మస్వరూపమే. అంటే ఈ ఆత్మ కన్నా భిన్నమైనది ఏది లేదు. అంటే ఆత్మ కన్నా భిన్నం ఏమీ లేదన్నప్పుడు ఆ చైతన్యము లేనటువంటి స్థానం అంటూ లేదు. కనుక సా యథా స ఇది దృష్టాంతో లోకేత దుందుబే భేర్యాదే హన్యమానస్య తాడ్యమానస్య దండాదిన. ఆ భేరీని మనం కర్రతో కొడుతూ ఉంటాం. న బాహ్యాన్ శబ్దాన్ బహిర్భూతాన్ శబ్ద విశేషాన్ దుందుబి శబ్ద సామాన్యాన్ నిష్కృష్టాన్, ఆ దుందుబి భేరి నుంచి వచ్చేటువంటి శబ్దాలని, శబ్ద విశేషాన్ విశేషమైన శబ్దాలను కూడా మనం గ్రహించలేము. కానీ దుందుబేస్తు గ్రహణేన, ఆ దుందుబిని పట్టుకుంటే లేకపోతే వాయించేవాడిని పట్టుకుంటే సామాన్య విశేషత్వేన దుందుబి శబ్ద ఏతి ఏతి శబ్ద విశేష గ్రహీత. అంటే మొట్టమొదట ఇది వాడు భేరి వాయిస్తున్నాడు అని ముందు తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా కొంచెం శ్రద్ధగా తెలుసుకున్నవాడు విన్నట్లయితే వాడు ఈ విధంగా సరిగమలతో ఈ విధంగా వాయిస్తున్నాడు. ఆ మధ్యలో వాయించేవాడు, తబలా వాయించేవాడు చెప్తూ ఉంటాడు, తా 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 ఏదంటూ ఉంటాడు. అవన్నీ శబ్ద విశేషాలు. అవి ముందు ఇది ఫలానా జ్ఞానం అని తెలుసుకున్న తర్వాత శబ్ద విశేషాల గురించి తెలుసు. దుందుభి శబ్ద ఏతే శబ్ద విశేష గృహీత భవంతి. దుందుభి శబ్ద సామాన్య వ్యతిరేకేణ అభావాత్ తేషాం. ఇప్పుడు ఈ దుందుభి శబ్దము సామాన్యము ఈ విశేషమునకు తేడా లేదు. దుందుభ్యాఘాత శివ దుందుభే దుందుభేర్ ఆహనన ఆఘాతో దుందుభ్యాఘాత విశిష్టస్య శబ్ద సామాన్య గ్రహణేన తద్గత విశేష గృహీత భవంతి. ముందు శబ్ద సామాన్యాన్ని తెలుసుకుంటే విశేషమైన శబ్దాలు కూడా తెలుస్తూ ఉంటాయి. నతు తేవ నిర్విద్య గృహీతం శక్యంతే. కానీ ఆ శబ్దాలు ఇటు వస్తే ఆ శబ్దాన్ని పట్టుకుంటే అది శబ్ద విశేషాన్ని కానీ సామాన్యాన్ని పట్టుకోలేము. ముందు శబ్దాన్నే పట్టుకోలేము. అందుకని తథా ప్రజ్ఞాన వ్యతిరేకేణ స్వప్న జాగ్రత్తయో న కశ్చిద్ వస్తు విశేషో గృహ్యతే. ఇది ఇక్కడ మనకి అతి ముఖ్యమైనటువంటి వాక్యం. ప్రజ్ఞాన వ్యతిరేకేణ, స్ఫురణాత్మకమైన ఆత్మ కన్నా వ్యతిరేకమైనది ఏదీ లేదు. అంటే ప్రజ్ఞాన వ్యతిరేకేణ స్వప్న జాగ్రత్తయో న కశ్చిద్ వస్తు విశేషో గృహ్యతే. ఆ ఆత్మ కన్నా భిన్నమైనది స్వప్నంలో కానీ ఈ జాగ్రత్తల్లో కానీ ఏది గ్రహించబడుట లేదు. తస్మాత్ ప్రజ్ఞాన వ్యతిరేకేణ అభావో యుక్త తేషాం. ఆ ఆత్మ కన్నా భిన్నం ఏదీ లేదు అన్నది ఇక్కడ మనకి నిశ్చయం అయింది.
అదేవిధంగా ఇంకా 2 ఉదాహరణలు చెప్తున్నారు. మరి ఒక ఉదాహరణతోనే సరిపోతుంది కానీ ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నారు అని దాని గురించి కూడా ముందు చెప్తాడు. చూద్దాం. సా యథా శంఖస్య ధ్యాయమానస్య సయథా శంఖస్య ధ్యాయ న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాద్ గ్రహణాయ న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాద్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖస్య తు గ్రహణేన సంకద్మస్య వా శబ్దో గృహీతః సంకద్మస్య వా శబ్దో గృహీతః. అదేవిధంగా ఎవడైనా శంఖాన్ని ఊదుతున్నాడు అనుకోండి, మాయమానస్య అంటే శంఖధ్మా అంటారు సంస్కృతంలో. ఆ శంఖాన్ని ఊదేటువంటి వాడు అని వాడు ఆ ఊదుతున్నటువంటి ఆ బయట వస్తున్నటువంటి శబ్దాన్ని పట్టుకుంటే ఆ శబ్దం గురించి మనకు తెలియదు, దాన్ని మనం పట్టుకోలేం బయట ఉన్న శబ్దాన్ని. కానీ శంఖస్యతు గ్రహణేన శంఖధ్మస్య వా గ్రహణ, శంఖాన్ని పట్టుకో లేకపోతే ఊదేవాడిని పట్టుకో, ఆ శబ్దము గృహీతమవుతుంది. అంటే ఇక్కడ ముందు చెప్పినట్టుగానే ఇది శంఖం యొక్క ధ్వని, ఇది శంఖం యొక్క సామాన్య ధ్వని, ఇది శంఖం యొక్క విశేష ధ్వని అని తెలుస్తుంది. ఈ విశేషాలన్నీ కూడా సామాన్యంలో ఇమిడి ఉంటాయి, కార్యాలన్నీ కారణంలో ఇమిడి ఉంటాయి. అదేవిధంగా ఈ జగత్కార్యంలో ఏదైతే జాగ్రత్త స్వప్న సుప్తుల్లో కనిపిస్తుందో అదంతా కూడా ఈ చైతన్యం మీదే ఉంది, దాని మీద ఆధారపడింది, ఇది ఆరోపితము. సా యథా వీణాయై వాద్యమానాయై స యథా వీణాయై వాద్యమానాయై న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాద్ గ్రహణాయ న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాద్ గ్రహణాయ వీణాయై తు గ్రహణేన వీణాయై తు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీతః వీణావాదస్య వా శబ్దో గృహీతః. అదేవిధంగా వీణ గురించి కూడా చెప్పారు. దుందుభి శంఖ వీణా శబ్ద సామాన్య విశేషాణం శబ్దత్తే అంతర్భావ. ఇవన్నీ కేవలం శబ్దాలే. అది భేరీ శబ్దం అవ్వచ్చు, శంఖ శబ్దం అవ్వచ్చు, వీణావాద్యతమైన శబ్దం అవ్వచ్చు. ఇవన్నీ ఈ విశేష శబ్దాలన్నీ కూడా శబ్దత్వంలోనే అంతర్భావం. ఏవం స్థితి కాలే తమ సామాన్య విశేష వ్యతిరేక బ్రహ్మ ఏకత్వం శక్యం అవగంతుం. అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థలో స్థితికాలే అంటే జాగ్రత్త తావత్ సామాన్య విశేష అవ్యతిరేక. ఈ సామాన్యం కన్నా విశేషం వ్యతిరేకం కాదు. ఇక్కడ సామాన్యం ఏమిటి, అన్ని చోట్ల వ్యాపించడం ఆ చైతన్యం. విశేషం ఏమిటి, దాంట్లో ఆరోపించబడింది. అందుకని ఈ విధంగా కనుక తెలుసుకున్నట్లయితే ఆ సామాన్యము విశేషము కన్నా భిన్నము కాదు అని తెలుసుకుని బ్రహ్మ ఏకత్వం శక్యం అవగంతుం. సర్వ శబ్దత్తే అంతర్భావస్తథా ప్రజ్ఞానగనే సర్వం జగదంతర్భావతి. ఆ ఘన స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి స్ఫురణ స్వరూపమైనటువంటి ఆ చైతన్యంలో ఉంటే ఈ జగద్దంతా అంతర్భావం అయింది అని తెలుస్తుంది. సా యథా ఆర్ద్రైందాగ్నే సా యథా ఆర్ద్రైందాగ్నే అభ్యాహితాత్ పృథక్ అభ్యాహితాత్ పృథక్ ధూమా వినిశ్చరంతి ఏవం వా అరే అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతద్యదృగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాంగిరసః ఇతిహాస పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని
అస్య ఏవ ఏతాని నిశ్వసితాని ఏ విధంగా అయితే ఆర్ద్ర ఇంధన అగ్ని అంటే మన చెమ్మగా ఉన్నటువంటి కలప వంట చెరుకు ఉంటుంది, అది కొంచెం ఏమాత్రంగా తడిగా ఉన్నా దాన్ని వెలిగించినప్పుడు దాని నుంచి పొగొస్తూ ఉంటుంది, అభ్యాహిత. అదేవిధంగా ఏవం వారే అస్య మైత్రేయికి చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు, మహతో భూతస్య ఆ మహత్తరమైనటువంటి ఆ పరమాత్మ నుంచి నిశ్వసితం ఏత శ్వాస ప్రశ్వాస రూపములుగా ఇవన్నీ వెలువడ్డాయి. ఏమిటి? ఆ 4 వేదాలు, ఇతిహాసములు, పురాణములు. ఇక్కడ విద్య అంటే దేవజన విద్య, ఆ దేవతల దగ్గర ఉన్నటువంటి విద్య. అన్ని ఉపనిషత్తులు, శ్లోకాలు అంటే ఆ బ్రాహ్మణ భాగంలో ఉన్నటువంటి మంత్రాలు, తర్వాత సూత్రములు, ఆ మంత్ర వివరణ, అర్థవాదము, ఇవన్నీ కూడా అవి అనాయాసముగా మనకి ఉబ్బసం లేనివాడు చక్కగా కూర్చొని ప్రాణాయామం చేయగలడు. శ్వాస ప్రశ్వాసలు ఆడుతూ ఉంటాయి కదా. ఆ శ్వాస ప్రశ్వాసలు తీసుకోవడానికి వాడు ఏమైనా పరిశ్రమ చేయాలా? అదేవిధంగా ఆ పరమాత్మ శ్వాస ప్రశ్వాసల రూపము ఇవన్నీను. యథా అప్రేత్తేన పురుష నిశ్వాసో భవతి ఏమమ్మా, అదే ఏ విధమైనటువంటి ప్రయత్నం లేకుండా పరమాత్మ నుంచి ఇవన్నీ కూడా ఉత్పత్తి చెందాయి. ఇతిహాస ఇతి ఊర్వశీ పురూరవసో సంవాదాది, ఊర్వశీ అప్సరా ఇత్యాది బ్రాహ్మణమేవ. బ్రాహ్మణ భాగంలో ఆ ఊర్వశీ పురూరవ కథ ఉంది, అదంతా ఇతిహాసం అన్నారు. పురాణం అసద్వైతమగ్రే ఆసీద్ ఇత్యాది, పురాణం ఉన్నప్పుడు ముందు ఇక్కడ ఏమీ లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఆ దాని నుంచే ఇదంతా సృష్టింపబడింది. సూత్రాన్ని వస్తు సంగ్రహ వాక్యాన్ని, సూత్రములు అన్నప్పుడు ఇక్కడ ఆ ఏదైతే విద్య ఉందో వానిని సంక్షేపంగా చెప్పేటువంటి సూత్రాలు. అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్, విశ్వతోముఖం అనే సూత్రాల గురించి చెప్పారు. అవి కొన్ని అక్షరాలే ఉంటాయి. బ్రహ్మసూత్రాలు, వ్యాకరణ సూత్రాలు. ఊరికినే ఆ వ్యాఖ్యానం చదవకుండా ఆ సూత్రాలు చదువుకుంటూ పోతుంటే అవి పూర్తిగా ఒకసారి అంతా తెలుసుకుని దాన్ని బుర్రకు ఎక్కించుకుని మనసుకు పట్టించుకుని ఆ తర్వాత సూత్రాలు చదువుతూ పోతుంటే మనకంతా గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకని ఇవి సంక్షేపంగా చెప్పినాయి. మరి సంక్షేపంగా చెప్పవలసిన అవసరం ఏముంది అంటే ఇంత పెద్ద పెద్ద వ్యాఖ్యానాలని ఆ సూత్రాలు కనుక బట్టి పడితే తేలిగా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని సూత్రాన్ని వేదే యథా ఆత్మ ఇత్యేవ ఉపాసీత ఇత్యాది. అదేవిధంగా వస్తు సంగ్రహ వాక్యాలు, ఈ బృహదారణికంతా దేనికి ఆత్మ ఇత్యే ఉపాసీత, ఇదే సూత్రం. దాని వ్యాఖ్యానం అంతా ఇది సూత్రం అని చెప్పారు. వస్తు సంగ్రహ వాక్య వివరణ అని అనువ్యాఖ్యానాన్ని, ఏదైతే సంగ్రహరూపంలో సూత్రంలో చెప్పారో దాని వ్యాఖ్యానాన్నే అనువ్యాఖ్యానం. ఏవం అష్టవిధం బ్రాహ్మణం, ఈ విధంగా మంత్ర వివరణాన్ని వ్యాఖ్యానాన్ని, మంత్రాలు వివరించేది వ్యాఖ్యాలు. అదేవిధంగా 8 రకాలట ఈ బ్రాహ్మణ భాగం. ఏవం అష్టవిధం బ్రాహ్మణం, అష్టవిధం అంటే ఒక్క దశ. ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కలిపి 7. ఏవం మంత్ర బ్రాహ్మణయో విన్నాడు. మంత్రము అంటే సంహిత భాగము అంటారు. ఈ మంత్రాల్లో, వేదంలో ఉన్నటువంటి మంత్రాల్లో ఒక మంత్రాలు చెప్పుకుంటూ పోయారు. ఈ బ్రాహ్మణ భాగంలో ఏం చేశారు, ఏ మంత్రంతో ఏది చెయ్యాలని చెప్పారు. ఇషేత్వోద్యేత్వ అనేది మంత్రభాగం. ఇది కాష్టం చిన్నత్తి, ఇది బ్రాహ్మణ భాగం. యజ్ఞకి కలప కావాలనుకున్నప్పుడు ముందు ఈ మంత్రాన్ని చెప్పి వెళ్లి అడవిలో ఆ కల్పన కొట్టారు. అందుకని నీత రచనావతో
విద్యమానస్య వేదస్య అభివ్యక్తి. ఇప్పుడు ఈ వేదాలు ఇప్పుడే ఉద్భవించాయని కాదు, అవి పూర్వకల్పనలో ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అవి అలాగే ఆ పురుషుని శ్వాస ప్రశ్వాసాల ద్వారా వచ్చాయి. నచ పురుష బుద్ధి ప్రయత్నపూర్వక, ఆ పరమాత్మ కూడా వీటిని ప్రకటన చేయడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయలేదు. నామరూపయోరేవహి పరమాత్మ ఉపాధిభూతయో వ్యాక్రియమాణయో సల్లఫేన వాత్ తత్వాన్యత్వేన అనిర్వక్తవ్యయో. ఇప్పుడు ఈ నామము రూపము వీటిని పరమాత్మ సృష్టించాడు. ఇవేమిటి? ఈ నామరూపాలతో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పరమాత్మకు ఉపాధి రూపంలో ఉన్నటువంటి ఉపాధిభూతయోహో వ్యాక్రియమాణయోహో సృష్టింపబడినవి. ఎలాగా అంటే సలిలఫేనవత్ తత్వ అన్యత్వేన అనిర్వక్తవ్య. సలిలము అంటే జలము, ఫేనం అంటే నురుగు. ఈ నురుగు ఈ జలం కన్నా వేరు కాదా? వేరుని చెప్పలేము, వేరు కాదు అని చెప్పలేము. అంటే అది భిన్నాభిన్నములుగా నిర్వక్తవ్యయో సర్వావస్థయో సంసారత్వం ఇత్యతో నామ్న ఏవ నిశ్వసితత్వం ఉక్తం. అన్ని అవస్థల్లోనూ ఈ సంసారత్వము అన్నది ఆ పరమాత్మ నుంచి వెలువడిన నామం మాత్రమే. అదే ఆ శ్వాస ప్రశ్వాసం ద్వారా వచ్చింది అని మళ్ళీ ఇప్పుడు ఏకాయనము ఉంటారు. ఏకాయనం అంటే ఒకటే అన్నిటికీ ఆశ్రయం ఉంటారు. అదే పరమాత్మ. స యథా సర్వాసాం సముద్ర ఏకాయనం సర్వాసాం అపాం సముద్ర ఏకాయనం ఏవం సర్వేషాం స్పర్శానాం త్వగేకాయనం ఏవం సర్వేషాం స్పర్శానాం త్వగేకాయనం ఏవం సర్వేషాం గంధానాం నాసికే ఏకాయనం ఏవం సర్వేషాం గంధానాం నాసికే ఏకాయనం ఏవం సర్వేషాం రసానాం జిహ్వా ఏకాయనం ఏవం సర్వేషాం రసానాం జిహ్వా ఏకాయనం ఏవం సర్వేషాం రూపాణాం చక్షురేకాయనం ఏవం సర్వేషాం రూపాణాం చక్షురేకాయనం ఏవం సర్వేషాం శబ్దానాం శ్రోత్రమేకాయనం ఏవం సర్వేషాం శబ్దానాం శ్రోత్రం ఏకాయనం సర్వేషాం సంకల్పానాం మనః ఏకాయనం సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం హృదయమేకాయనం ఏవం సర్వాసాం విద్యానాం హృదయం ఏకాయనం ఏవం సర్వేషాం కర్మణాం హస్తౌ ఏకాయనం ఏవం సర్వేషాం కర్మాణాం హస్తవేకాయనం ఏవం సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనం ఏవం సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనం ఏవం సర్వేషాం విసర్గాణాం పాయురేకాయనం ఏవం సర్వేషాం విసర్గాణాం పాయురేకాయనం ఏవం సర్వేషాం అధ్వనాం పాదౌ ఏకాయనం ఏవం సర్వేషాం అధ్వనం పాదవేకాయనం ఏవం సర్వేషాం వేదానాం వాగేకాయనం ఏవం సర్వేషాం వేదానాం వాగ్ ఏకాయనం. అన్ని జలాలకి కూడా ఆ జల సామాన్యమైనటువంటి సముద్రమే ఆధారం కదా. ప్రాప్తవ్య స్థానం అభేద ప్రాప్తి స్థానం. ఏకాయనము అంటే ఈ జలాలన్నీ ఆఖరికి సముద్రంలోనే కలుస్తాయి. అదే దానికి ప్రాప్తవ్య స్థానం. అదే ఈ జలాలన్నింటినీ అక్కడ చేరి అవి అభేదాన్ని పొందుతాయి. ఇక్కడ ఉన్నంతసేపు ఇది గంగా నది, అది యమునా నది, అది నర్మదా నది, తప్పతి పేరు చెప్తాం.
సముద్రంలో కలిసిపోయిన తర్వాత అదేవిధంగా అన్ని స్పర్శలకి అభేద స్వరూపం ఏమిటి అంటే ఏకాయనము, ప్రాప్తవ్య స్థానము, త్వగింద్రియం. అదేవిధంగా గంధాలకి ముక్కు, ఈ రసాలకి జిహ్వ, తరువాత రూపములకు కన్నులు, శబ్ద చెవులు, సంకల్పాలకి మనస్సు ఏకాయనం. సర్వాసా విద్యానాం హృదయం ఏకాయనం. ఈ అన్ని విద్యలు ఎక్కడ ఉన్నాయంటే హృదయంలోనే ఉన్నాయి. బుద్ధి సామాన్యంలోనే ఈ విద్యలన్నీ ఉంటాయి. అన్ని విద్యల యొక్క ఈ ఆధారము అభేద ప్రాప్తి స్థానము ఈ బుద్ధి. అందుకనే ఈ మనిషిలో అన్నీ ఉన్నాయి. ఏది నేర్చుకోవాలా నేర్చుకోగలరు, ఏది చేయాలన్నా చేయగలరు. ఎందుకంటే ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మాండంలో ఏ శక్తి అయితే వ్యాపించి ఉందో ఆ శక్తే ఉన్నది. అందుకనే అదేవిధంగా కర్మలకి చేతులు, ఆనందమునకు ఉపస్థేంద్రియము, విసర్గం అంటే వదిలిపెట్టడం, దానికి పాయింద్రియము. అదేవిధంగా అన్ని తోవలకి కూడా, అంటే అన్ని తోవలకి పాదమే ఏకాయనము. అంటే అభేద ఏ తోవలో వెళ్ళినా ఇక్కడ పాదాలతో వెళ్ళాలి. సర్వేషాం వేదానాం వాకేగాయనం. వాటి ద్వారానే ఈ శబ్దాలన్నీ చెప్తానంత వేదాలను ఏకమాత్ర ఆశ్రయము ఈ వాక్కు, వాణి. అచ్చా, మనసి సతి విషయభావస్య దర్శనాత్. మనసు ఉంటే మనం విషయాన్ని చూడగలం, మనసు కనుక లేకపోతే చూడలేం. అన్యత్ర మనాభువం నా శ్రౌషం. నా మనసు ఎక్కడో ఉంది, నేను వెళ్ళలేదు. అన్యత్ర మనాభువం నా దృష్టం. నా మనసు ఎక్కడో ఉంది, నేను చూడలేదు. ఇవన్నీను అంటే మనస్సుతో ఇవన్నీ కూడా ఈ బాహ్యేంద్రియాలతో ఈ మనస్సు కలిసి ఉండాలి. అప్పుడే విషయాల్ని మనం చూడగలం. అందుకనే అన్నిటికీను ఈ మనస్సే అన్నారు. కింటు విషయ సమాన జాతీయం కరణం మన్యతే శృతే నతు జాత్యంతరం. మరి ఇవన్నీ చెప్పారు కదా అంటే విషయ సమాన జాతీయం కరణం. ఈ ఇంద్రియం ఏమిటి? విషయంతో పాటు సమానమైన జాతి గలది. అంతేకాని ఈ విషయము ఆ తర్వాత మనస్సు వేరు కాదు. కరణం అంటే ఇంద్రియము, ఇంద్రియం వేరు కాదు. ఎందుకంటే అపంచీకృత పంచమహాభూతాల ద్వారా ఇంద్రియాలు ఏర్పడ్డాయి, పంచీకృత పంచమహాభూతాల ద్వారా ఈ విషయాలు ఏర్పడ్డాయి. కనుక వీటికి వాటికి ఏమీ తేడా లేదని చెప్పారు. అచ్చా, సా యథా సైంధవ కిల్యః ఉదకే ప్రాస్తః ఉదకమేవ అనువిలీయేత నహాస్య ఉద్గ్రహణాయ ఇవ స్యాత్ యతో యతస్త్వాత్ ఆదధీత లవణమేవ ఏవం వా అరే ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాని ఏవ అనువినశ్యతి న ప్రేత్య సంజ్ఞా అస్తి ఇతి అరే
హరే బ్రవీమి इति हरे ब्रवीमि इति होवाच याज्ञवल्क्यः इति होवाच याज्ञवल्क्यः సైంధవతుల్య అంటే ఆ సైంధము అది ఉప్పు ఆ ఉప్పు గడ్డ దాన్ని నువ్వు నీళ్లలో పడేసి పొద్దున్నే మళ్ళీ దాన్ని తీసుకున్నా అంటే సరిపించు కాస్త కరిగిపోతుంది ఉదకమేవ అను విలీయేత నహాసి ఉద్గ్రహణాయ ఇవ స్యాత్ మళ్ళీ దాన్ని మనం తీసుకోలేము ఎత్తు ఎత్తస్వాత్ ఆదదీత కానీ ఆ నీళ్లు ఏ కుండలో అయితే ఏ పాత్రలో అయితే నువ్వు ఆ గడ్డ ઉપર పడేశావో ఆ నీళ్లు కింద నుంచి కానీ పక్క నుంచి కానీ పై నుంచి కానీ ఎక్కడ తీసుకున్నావి ఉప్పగానే ఉంటాయి. మహద్భూతం అదే విధంగా ఈ అనవచ్ఛిన్నం ఈ ఆత్మ ఏ విధమైనటువంటి పరిచ్ఛిన్నత లేనటువంటిది మహద్భూతం. అనంతం అపారం. ఇక్కడ అనంతము అంటే వాడు కూటస్థము ఉన్నాడు కారణరహితము, అపారము కార్యరహితం. అది కార్యము లేనటువంటిది కారణం లేనటువంటిది వికారము అది ఏ విధమైన వికృతి కర్మ లేనటువంటి దాన్నే కూటస్థము అంటారు. అందుకని విజ్ఞాన ఘన ఏవ అది కేవలం వ్యక్తి స్వరూపము జ్ఞాన స్వరూపము బోధ స్వరూపము. దాన్ని మనం తెలుగులో ఏంటంటే ఎరుక అంటాం. ఏతేభ్య భూతేభ్య సముత్థాయ తాని ఏవ అనువినశ్యతి. ఆ సత్యశబ్దవాచ్యమైనటువంటి ఆ పరమాత్మ నుంచే ఈ భూతాలన్నీ కూడా ప్రకటమయ్యాయి. అవి దాని వెనకాల మళ్ళీ అందులోనే లీనమైపోతూ ఉంటాయి. న ప్రేత్య సంజ్ఞా అస్తి ఈశ్వరే. ఎవడైతే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడో జ్ఞాని వాడికి ఏ విధమైనటువంటి పేరు ఊరు ఏమీ ఉండదు. అస్థి నా ప్రేత్య సంజ్ఞా అస్తి తెరే బ్రవీమి. ఇక్కడ ప్రేత్య సంజ్ఞా అస్తి అన్నప్పుడు ఈ దేహము ఈ ఇంద్రియ భావాల నుంచి ముక్తుడైన పురుషుడు అంటే జ్ఞాని. వాడికి ఏ విధమైనటువంటి నామము ఇలాంటి ఉండదు అని చెప్తున్నాను అంటారు. ఇక్కడ ఉదకే ప్రాస ఉదకే అనువిలీయత అన్నారు కదా. అనువిలీయత అంటే ఈ అనువిలీయత అన్నప్పుడు ఇక్కడ స్వాభావిక ప్రళయం, లయము ప్రళయము. అదేవిధంగా ఈ ప్రళయము 4 రకాలు. నిత్య ప్రళయం, రోజు మనం నిద్రపోతాం. నైమిత్తికం, అది బ్రహ్మకర్తకము, దాన్ని కూడా సుషుప్తి అని చెప్పచ్చు, అది ప్రళయము. తర్వాత ప్రాకృత ప్రళయం. ఈ ప్రాకృత ప్రళయం అంటే ఆ హిరణ్య గర్భ ఆయుష్ అయిపోయిన తర్వాత, సమాప్తి అయిపోయిన తర్వాత దాన్ని ప్రాకృత ప్రళయం అంటారు. ఆత్యంతిక ప్రళయము అంటే అది జ్ఞానాధీనం. మనకి బోధ కలిగిన తర్వాత ఇదంతా ఏమి ఉండదంతా ఆత్మస్వరూపమే అవుతుంది. అందుకని దాన్ని ఆత్యంతిక ప్రళయము అన్నారు. ఈ వ్యావహారిక కల్పితమైనటువంటి జగత్తు ఆ ఆత్యంతిక ప్రళయం వచ్చేంత వరకు ఇది కనిపిస్తూనే ఉంది. ఆత్యంతిక నైమిత్తిక అంటే బ్రహ్మగారి సుషుప్తి. బ్రహ్మ మూడోది కల్పం, బ్రహ్మ ఆయుష్మాన్. ప్రజ్ఞాన ఘన అన్నారు. ఘన శబ్దం అంటే జాత్యంతర ప్రతిషేధార్థము. ఇదంతా ప్రజ్ఞాన ఘనమే, ఇంకేమీ లేదు అని ఇంత
చెప్పేటప్పటికీ ఆ మైత్రేయి ఉంటుంది, అయ్యా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను మోహంలో పడేసా ఉంటుంది. సాహోవాచ మైత్రేయీ అత్ర ఏవ మా భగవన్ అమోముహన్ న ప్రేత్యా సంజ్ఞా అస్తి సాహోవాచ యాజ్ఞవల్క్యో యాజ్ఞవల్క్యుడి తర్వాత సాహోవాచ యాజ్ఞవల్క్యో నవారే అహం మోహం బ్రవీమి అలం వారే ఇదం విజ్ఞానాయ సాహోవాచ యాజ్ఞవల్క్య. ఆ మైత్రేయి చెప్పింది అత్రైవ మా మహాన్ అమోమోహన్ అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి నువ్వు నన్ను ఇప్పుడు మోహంలో పడేస్తున్నావు. మోహం కుతమా న ప్రేత్య సంజ్ఞా అస్తి ప్రకర్షేని ఇత్య ప్రేత్య మృత్వ. జ్ఞాని మరణించిన తర్వాత ఏమీ సంజ్ఞ లేదు అన్నావే, ఇక్కడ నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటే అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటాడు, నేను నీకు మోహం గురించి చెప్పట్లేదు, మోహంలో పడ్డానికి చెప్పట్లేదు, నీవు ఆ పరమాత్మని ఆత్మరూపంగా తెలుసుకోవడానికి చెప్పింది చాలు అంటాడు. ఇక్కడ కొంచెం భాష్యం చూద్దాం. ఏవం ప్రతిబోధిత సాహా కిల ఉవాచ ఉత్తవతి మైత్రేయి. ఇంత చెప్పిన తర్వాత మైత్రేయి చెప్పిన అత్ర ఏవ తస్మిన్ ఏక విజ్ఞాన వస్తుని. తస్మిన్ భగో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని చెప్పారే, దాన్ని ఏక విజ్ఞానం అంటారు. ఆ వస్తువులో బ్రహ్మణి విరుద్ధ ధర్మోత్తమాధ్యక్షణేన ఆ ఏక ఘనమైనటువంటి ఏకరసమైనటువంటి ఆ పరమాత్మలో నువ్వు విరుద్ధ ధర్మాలు చెప్తున్నావు. చెప్పడం ద్వారా భగవతా మమ మోహ కథ కథాహ నువ్వు నన్ను మోహంలో పడేశావు ఉంటుంది. అత్రైవ అత్ర ఏవ మా అంటే మాం భగవాన్ పూజావాన్ అమోముహన్ మోహం కృత్వాన్. ఈ స్థలంలో నాకు ఏమి తెలియట్లేదు, నువ్వు నన్ను ఈ అజ్ఞానంలో పడేశావు ఉంటుంది. కథం తేన విరుద్ధ ధర్మత్వం ముక్తం. మరి విరుద్ధ ధర్మం గల్లాని గురించి చెప్పావు అంటుంది. ఆ విరుద్ధ ధర్మం ఏమిటి? పూర్వం విజ్ఞాన ఘన ఏవైతే ప్రతిజ్ఞాయ ఈ ప్రపంచమంతా వ్యక్తి స్వరూపము, ఆత్మస్వరూపము, స్ఫురణ స్వరూపము, ఏకరసము, విజ్ఞాన ఘనము అని చెప్పావు. పునర్న ప్రతి సంజ్ఞా అస్తి. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏమి పేరు లేదు, ఊరు లేదు అంటున్నావు. మరి అంతా చైతన్యమే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏమీ లేదంటున్నావు. అందుకని నాకు నేను మోహంలో పడా. కథం విజ్ఞాన ఘన ఏవ కథం వా నా ప్రతి సంజ్ఞా అస్తి. అది విజ్ఞాన ఘనము, స్ఫురణ స్వరూపము, చైతన్య స్వరూపము, మళ్ళీ ఏ పేరు లేదు, సంజ్ఞ లేదు. నహి ఉష్ణ శీతస్య అగ్నిరేవ ఏకో భవతి. ఒకే అగ్ని వేడిగాను చల్లగాను ఉండనేరదు. అతో మూఢాహ అస్మి అత్ర. ఇక్కడ నాకు ఏమీ బోధపడట్లేదు ఉంటుంది. సాహోవాచ యాజ్ఞవల్క్య నవారే మైత్రి అహం మోహం బ్రవీమి. మోహం గురించి చెప్పట్లేదు. మోహనం వాక్యం నా బ్రవీ. మోహం కలిగించేటువంటి వాక్యాలు నేను చెప్పట్లేదు అంటే నన్ను కథం విరుద్ధ ధర్మత్వం అవ్వచ్చు. మరి విరుద్ధ ధర్మాన్ని ఎలా చెప్పావు? ప్రజ్ఞాగణ సంజ్ఞాభావం, అది స్ఫురణ స్వరూపము, వ్యక్తి స్వరూపం అని చెప్తావు. మళ్ళీ ఏ పేరు లేదు అంటున్నావు, సంజ్ఞ లేదంటున్నావు. నా మయా ఇదం ఏకస్మిన్ ధర్మని అభిహితం. ఒకటే వస్తువులో ఇవి రెండు ఉన్నాయని నేను చెప్పట్లేదు. మరి త్వయాయ విధం విరుద్ధ ధర్మత్వేన ఏకం వస్తు పరిగృహీతం భ్రాంత్య. భ్రాంతి ద్వారా నువ్వు ఆ ఒకటే వస్తువులో
రెండు ధర్మాలు ఉన్నాయని గ్రహిస్తున్నావు. నతు మయా ఉక్తం మయాతీతం ఉక్తం, నేను చెప్పింది ఇది. ఎస్తు అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణ సంబంధి ఆత్మనః కిల్యభావ. నేను చెప్పింది ఏమిటి? అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణ సంబంధి ఆత్మనః కిల్యభావ. అంటే ఇప్పుడు అవిద్య ద్వారా ఆ అవిద్యకు సంబంధించి ఈ కార్యకరణాలు అంటే ఆ శరీరము ఇంద్రియాలతో ఏకత్రితమైనది, అది కిల్యభావం అంటే ఘటరూపం. సైంధవశిల్య అని చెప్పాం, కిల్యభావం. తస్మిన్ విద్యాయా నాశితే, ఆ కిల్యభావము నశించిపోతుంది. ఆ గడ్డ స్వరూపము నీడలో పడేస్తే సరిపోతుంది. నాశితే తన్నిమిత్తాయ విశేష సంజ్ఞ శరీరాలు. అప్పుడు జ్ఞానం ద్వారా అది నశించినప్పుడు ఈ విశేషమైనటువంటి ఇది శరీరము, ఇది ఇంద్రియములు, ఇది మనస్సు అనేటువంటి సంబంధం, ఇదంతా సంబంధిని అన్యత్వ దర్శన లక్షణ సా కార్యకరణ సంఘాత్వ ఉపాధో ప్రవిలాపితే. ఈ కార్యకరణ సంఘాతము అనేటువంటి ఈ ఉపాధి లయమైపోతుంది. నశ్యతి హేత్వభావ, ఎందుకంటే అజ్ఞానం లేదన్న. అజ్ఞానం కనుక లేకపోయినప్పుడు ఈ ఉపాధి ధర్మాలన్నీ నశిస్తాయి. ఉదకాది ఆధార నాశాత్, ఆ ఉదకము అనేటువంటి దాని ద్వారా ఆ క్రియభావము నశించింది కనుక చంద్రాది ప్రతిబింబ తన్ నిమిత్తస్య ప్రకాశాది. ప్రతిబింబము చంద్రుడుంటే ప్రతిబింబము, చంద్రుడు లేకపోతే ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా ప్రతిబింబ తన్నిమిత్తస్య ప్రకాశాది, దాని ద్వారానే ఈ ప్రతిబింబము, ఈ ప్రకాశము, ఈ వ్యాపకము, ఈ ప్రపంచమంతా అది ఈ ప్రపంచము కల్పితము అన్నది తెలుసుకుంటే అది నష్టమైపోతుంది. అనుభవించినట్లయితే అప్పుడు చంద్రుడు ఒక్కడే మిగులుతాడు. ఆ ప్రతిబింబం కానీ ఆ కిరణాలు కానీ వేరు కాదని తెలుస్తుంది. ప్రకాశాది నా పునః పరమార్థ చంద్ర ఆదిత్య స్వరూప. చూడండి, పరమార్థ స్వరూపంలో చంద్ర ఆదిత్య స్వరూప స్వరూప వచ్చేసి ఇది తీసి లేకపోతే వచ్చేసి పునః పరమాత్మ చంద్ర ఆదిత్య స్వరూపానాశవత్ అసంసారి బ్రహ్మస్వరూపస్య నాశ. ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి చంద్రుడు సూర్యుడి కన్నా వేరైనటువంటి ఆ ప్రతిబింబము ఇవి నశించినట్టు అదేవిధంగా ఈ అసంసార అంటే సంసారం కానిటువంటి అసంసారి బ్రహ్మస్వరూపస్య అసంసారి బ్రహ్మస్వరూపస్య నాశ. ఈ అసంసారి బ్రహ్మస్వరూపస్య నాశ. స్వరూపస్య ఇదం సర్వం, ఆయన అసంసారి, ఆయన బ్రహ్మస్వరూపుడు. దాని ద్వారా ఏర్పడినటువంటిది ఈ ప్రతిబింబాలు ఇలాంటివన్నీ కూడా నశిస్తాయి. తద్విజ్ఞానగణ ఇత్యుక్తం. ఆ సంసార బ్రహ్మస్వరూపం ఏమిటి? అది విజ్ఞాన ఘనము. సా ఆత్మ సర్వస్య జగత పరమాత్మతో భూతనాశాన్న వినశ్యతి. అదే పరమాత్మ స్వరూపము, అదే ఆత్మస్వరూపము. ఈ భూతాలు నశిస్తే అదేమి నశించదు నాయన. వినాశీతు అవిద్యాకృతి కిల్యభావ. అవిద్య ద్వారా ఏర్పడినటువంటి ఆ గడ్డ రూపం నశిస్తుంది. అందుకనే భక్తి అనేటువంటి చల్లదనము ద్వారా ఆ నిరాకార నిర్గుణ నిర్విషయం అనేటువంటి ఆ పరమాత్మ ఒక రూపాన్ని దాలుస్తాడు. దాన్ని మన అవతారమూర్తులు ఉంటాం.
అదే పరమాత్మ. అదేమిటి? చల్లదనము ద్వారా నీరు మంచుగడ్డ అయింది. జ్ఞానము అనేటువంటి ప్రకాశము వేడి ద్వారా మంచుగడ్డ నీళ్ళు కరిగిపోతుంది. ఏ రూపము లేదు, ఏమీ లేదు. అందుకని వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నోటితో చెప్పడానికే. వాచారంభణం వికారం. అయంతు పారమార్థికో అవినాశీ వా అరే అయం ఆత్మ. ఆత్మ పారమార్థిక స్వరూపము, వినాశం లేనటువంటిది. అతో అలం పర్యాప్తం వా అరే ఇదం మహద్భూతం అనంతరం అపారం. ఈ ఆత్మకి ఇది కూటస్థము, కారణము లేదు, కార్యము లేదు. ప్రజ్ఞాన ఘనము, విజ్ఞానమయము. విజ్ఞానాయ విజ్ఞాతం. నువ్వు తెలుసుకోవడానికి ఇదే చాలు. నహి విజ్ఞాతే విపరిలోపో విద్యతే అవినాశిత్వాన్ ఇది వక్షతి. ముందు చెప్తారు, ఈ వృత్తి జ్ఞానమునకు సాక్షి అయినటువంటి ఆ చైతన్య ధనము నశించదు అన్నది ముందు చెప్తారు. ఇప్పుడు ఇది సౌండ్ ఎక్కువ లేదు కదా. యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి యత్ర వాస్య సర్వమాత్మైవాభూత్ ఆత్మైవాభూత్ తత్కేన కం జిఘ్రేత్ తత్కేన కం పశ్యేత్ తత్కేన కం శృణుయాత్ తత్కేన కం అభివదేత్ తత్కేన కం మన్వీత తత్కేన కం విజానీయాత్ ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరేకేన విజానీయాదితి యత్ర హి ద్వైతమివ భవతి. ఎక్కడైతే వేరుగా చూస్తామో ద్వైతం ఉందో, ఇతరం జిఘ్రత్, తను వేరు, ఈ వాసన చూడబడే వేరు అనుకుంటూ ఉంటాడు. అదే విధంగా వేరే దాన్ని చూస్తాడు, వేరే శబ్దాన్ని వింటాడు. అందుకనే అమృత బిందువు పూర్ణశుద్ధం ఏదో ఉంది. అందులో ఏ మాటలు విన్నా, ఎవరు చెప్పినా అది బ్రహ్మవాక్యం అనుకో, బ్రహ్మశబ్దం అనుకోండి. ఆ శ్లోకం ఏమిటి? ఏదైతే చూస్తున్నామో అదంతా పరబ్రహ్మ స్వరూపము, ఏదైతే వింటున్నామో అదంతా వేదవాణి. తర్వాత ఈ శరీరముని కాష్ట సమం అనుకోండి. అంటే ఈ శరీరం మీద మమత్వము, అభిమానము, అహంకారము ఉంచుకోవద్దు. ఇతరం శృణోతి, ద్వైతం ఎక్కడైతే ఉందో రెండో దాన్ని వింటూ ఉంటాడు, రెండో దాన్ని చెప్తూ ఉంటాడు. రెండోది తనకన్నా భిన్నమైన ఆత్మస్వరూపంగా ఆయన భిన్నమైన దాన్ని మననం చేస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. కానీ ఎత్ర వాసి సర్వమాత్మేవాభూత్, ఇదంతా ఆత్మస్వరూపమే, ఒకటే చైతన్యము, అదే నాలో ఉంది, అదే బయట కూడా ఉంది అని ఎవడైతే అనుభవిస్తున్నాడో తత్కేన కం జిఘ్రే, దేని ద్వారా దేనిని వాడు వాసన చూస్తాడు, దేని ద్వారా దేనిని చూస్తాడు, దేని ద్వారా దేనిని వింటాడు, దేని ద్వారా దేనిని చెప్తాడు, దేని ద్వారా దేనిని మననం చేస్తాడు, దేని ద్వారా దేన్ని తెలుసుకుంటాడు.
ఏన ఇదం సర్వం విజానాతి, దేని ద్వారా ఇదంతా తెలుసుకుంటున్నాడో, తమకేన విజానీయ, దేని ద్వారా అంటే ఆ ఆత్మస్వరూపం ద్వారా ఇదంతా వాడు తెలుసుకుంటున్నాడు. దాన్ని దేని ద్వారా తెలుసుకోవాలి? అందుకని విజ్ఞాతారమరే కేన విజానే, అది అంతా తెలుసుకునేటువంటిది. దాన్ని దేని ద్వారా తెలుసుకుంటున్నాం? దాని ద్వారా అన్ని తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం మొదట్లో సినిమాలు చూసేవాళ్ళమే. సినిమాలు చూసేటప్పుడు వెనకాల ప్రొజెక్టర్ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్ నుండి చాలా పెద్ద దీపం పడతాడు. ఆ దీపానికి ముందు రీల్ ఉంటుంది. ఆ రీల్కి ముందు పెద్ద భూతద్దం ఉంటుంది. ఆ భూతద్దం నుంచి వెళ్ళి ఆ తెర మీద పడుతుంది. ఆ తెరని పట్టుకుంటే ఆ తెర మీద కనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఏం లేదు. ఆ వెనకాల ఉన్న లైట్ కనుక ఆపేస్తే వాడు అందులో గొడవ చేస్తూ ఉంటాడు. అది ఆ లైట్ని పట్టుకోవాలి, దాని ద్వారా ఇదంతా కనిపిస్తుంది. అదే విజ్ఞాతారమరే కేన విజానీయ. కనుక ద్వైత ప్రపంచం మిథ్యాత్వము అని తేలింది. శృతి విరోధాన్న తస్య సత్యత, అది శృతుల్లో చెప్పిన దానికన్నా విలక్షణము, విపరీతము, అది సత్యం కాదు. దీనికి భాష చూద్దామా? చూద్దాం స్వామిజీ. ఒకసారి చూశాం కదా, అంటే పేజీ తిప్పేద్దాం. కథం తర్హి ప్రేత్య సంజ్ఞా నాస్తి ప్రకర్షేణి ఇత్య ప్రేత్య మృత్వ. కొంచెం వ్యాకరణం కనుక తెలిసినట్టయితే ఆ సంస్కృత శబ్దాలు చదివేటప్పుడు మంచి ఆనందం వస్తుంది. ప్రేత్య అంటే మృత్వ, చచ్చిమ. ప్రేత్య సంజ్ఞా అస్తి, వాడు చనిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి పేరు లేదన్నామే. కథం, ఎలాగా అంటే శృణు, విను. ఎత్ర యస్మిన్ అవిద్యా కల్పితే కార్యకరణ సంఘాత ఉపాధి జనితే, అవిద్య ద్వారా ఈ శరీరం ఏర్పడింది. విశేష ఆత్మని కిల్య భావే, ఆ ఆత్మ చైతన్య స్వరూపము, స్ఫురణ స్వరూపము, దానికి నామము, రూపము, కర్మ లేదు. నామ రూప కర్మలు ఉన్నటువంటి, నామము, రూపము, కర్మ కలిగినటువంటి ఈ అనిత్యమైనటువంటి ఈ శరీరాలన్నీ ఏర్పడతాయి. దీనివల్ల అజ్ఞానం, అవగాహన, ఉపాధి జనిత. అందుకని నైయాయికులు కూడా చెప్తారు, ఉపాధితు మహావ్యాధి. ఈ ఉపాధియే అన్నిటికన్నా పెద్ద రోగం, భవరోగము అంటాం మనం. విశేషాత్మని కిల్లి భావేహి యస్మాద్వైతమివ పరమాత్మతో అద్వైతే బ్రహ్మణి. అద్వైత స్వరూపమైనటువంటి ఏకరసమైనటువంటి ప్రజ్ఞాన ఘనమైనటువంటి ఆ పరమాత్మలో ద్వైత భావాన్ని చూస్తాడు. భిన్నమే వస్త్వంతరం ఆత్మాను ఉపలక్షితే, ఈ ఆత్మ భిన్నము అని వాడు చూస్తాడు. ఆత్మనంటే ఆత్మ నుంచి వేరుగా చూస్తాడు. నను ద్వైతేన ఉపమీయమానత్వాత్ ద్వైతస్య పారమార్థికత్వం. ద్వైతమివ అన్నాం మొత్తంలో. ద్వైతమివ అన్నప్పుడు ఆ ద్వైతముతో తులనాత్మకంగా నువ్వు చెప్తున్నావు. అందుకని మరి ద్వైతం ఉంది అని ఎందుకు చెప్పకూడదు? చూడండి, ద్వైతమివ అన్నావు గనక ద్వైతేన ఉపమీయమానత్వా, దాంతో పోల్చావు గనక ద్వైతస్య పారమార్థికత్వము. ఇది ద్వైతం కూడా పారమార్థికమే అని ఎందుకు చెప్పకూడదు? అందుకనే పరమస్వాలకు మాట చెప్తారు,
నువ్వు ముందు ఇలాగ మెట్లు ఎక్కి వెళ్ళినప్పుడు నేతి 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 అనుకుంటే వెళ్ళాలి. దాన్ని అనుభవించిన తర్వాత ఇతి 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 అనుకుంటూ రావాలి. అంటే ఇది బ్రహ్మమే, ఇది బ్రహ్మమే, ఇది మొట్టమొదటి ఏమిటి, ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మ అని తొలగించేశాం. తర్వాత సర్వం కలిదం బ్రహ్మ నేహ నానాస్తికించిన అని తెలుసుకుని తజ్జలాన్ శాంత ఉపాసీత. అదంతా తెలిసిన తర్వాత ఇంకేం చేస్తావు? అన్ని సమధమాదులతో కూడుకుని దాని చింతన చేస్తూ ఉంటావు. నా వాచారంభణం వికారో నామధేయం. బాబు, ఈ ద్వైత ప్రపంచమంతా ఊరికే నోటితో చెప్పడానికే. శృతుల్లో చెప్పారు ఏకమేవా అద్వితీయం ఆత్మైవేదం సర్వం. ఇదంతా ఒకటే అద్వితీయ స్వరూపము. ఇదంతా ఆత్మస్వరూపమే. తత్తత్ర యస్మాద్వైతమివ తస్మాదేవ ఇతరో అసౌ పరమాత్మన కిల్యభూత. ఈ కిల్యభావం ఈ ప్రపంచ స్వరూపం అంతా ఆ పరమాత్మ కన్నా భిన్నమైనది. అపరమార్థ చంద్రాదేరివ ఉదక చంద్రాది ప్రతిబింబ. ఏ విధంగా అంటే అపరమార్థికము బింబము నుంచి ఆ నీళ్లలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది ప్రతిబింబ స్వరూపము. ప్రతిబింబము బింబము కానేరు కదా. అందుకని ఇతరో ఘ్రాత ఇతరేణ ఘ్రాణేన ఇతరం ఘ్రాతవ్యం. వాడు వాసన చూసేటువంటి వాడు వేరు, తనకన్నా భిన్నమైన దానిని వాసన చూస్తున్నాడు అంటారు. ఇతరమితి కారక ప్రదర్శనార్థం జిఘ్రతి. జిఘ్రతి అంటే ఇది క్రియ. కరోతి కారక, అది కర్తృత్వం చెప్పడానికే ఇది చెప్పారు. కారక ప్రదర్శనార్థం క్రియాఫలయోర్ అభిధానం. కర్త ద్వారా చెప్పి క్రియ యొక్క ఫలం. నేను పువ్వుని వాసన చూస్తున్నాను అంటే ఈ వాసన చూడమన్నాడు ఆ క్రియ యొక్క ఫలితం. యథా చినత్తి ఉద్యమ్య నిపాతనం ఛేద్యస్య. ఆ కట్టెలు కొడుతున్నాడు అని చెప్తాము. ఏమిటి ఆ కట్టెలు కొడుతున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ గొడ్డల్ని ఇలా పైకెత్తి కిందికి వేస్తూ ఉంటాడు. ద్వైదీభావ ఉభయం చినత్తి ఇది ఏకేనైవ శబ్దేన అభిధీయతే. చినత్తి అని ఒకటే శబ్దం ద్వారా మనం చెప్తాం. కానీ అక్కడ ఏమిటవుతున్నాయి? ఆ కర్రముక్కలు నుండి వేరవుతున్నాయి. అక్కడ ద్వైతీభావం రెండు వేరైతున్నప్పటికీ ఒకటే క్రియ ద్వారా చెప్తున్నాం. కట్టెలు కొడుతున్నాడు అంటే ఆ కట్టెల్ని వేరుగా చేస్తున్నాడు. అది ద్వైతీభావం. ఏకేనేవ శబ్దేన అభిధీయతే క్రియాయా ఫలావసానత్వ. క్రియను ఎందుకు చెప్తారు? ఆ క్రియ ద్వారా ఫలితాన్ని చెప్తారు. అందుకని తత్ఫలస్య అనుపలంభ. ఆ ఫలం ఉంది, ఆ ఫలము ఆ ఫలం కనిపించదు. ఇతరో ఘ్రాత ఇతరైన ఘ్రాణేన ఇతరం ఘ్రాతవ్యం. ఫలాభిప్రాయంతో ఇక్కడ వాడు తనకన్నా వేరే దానిని చూస్తున్నాడు. యం అవిద్యావద్ అవస్థ. తనకన్నా వేరుగా ఉన్న దానిని చూస్తున్నాడు, వింటున్నాడు. ఇవన్నీ చెప్పారే, ఇదంతా కూడా అజ్ఞానావస్థ అన్నారు. ఎత్తదు బ్రహ్మ విద్య అవిద్య నాశం ఉపగమిత. ఇదంతా ఆ పరబ్రహ్మ స్వరూపమే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ అజ్ఞానం నశిస్తుంది. తెలుసుకుంటాడంటే ఊరిని తెలుసుకుంటే సరిపోదు, దాన్ని అనుభవించాలి. తత్ర ఆత్మ వ్యతిరేక అన్యస్య అభావ. ఆత్మ కన్నా వేరే దేవుడు. ఎత్ర వాస్య బ్రహ్మవిద సర్వం నామ రూపాది ఆత్మనేవ ప్రవిలాపతం.
ఈ నామ రూప కర్మలన్నిటినీ కూడా తనలోనే లీనం చేసేసుకున్నాడు. ఆత్మయేవ సంవృతం యత్ర ఏవం ఆత్మ ఏవ అభూత్ తత్ తత్ర కేన కరణేన కం భ్రాతవ్యం. ఇదంతా కూడా ఏమీ మిగిలిపోకుండా ఆత్మ అయినప్పుడు దేని ద్వారా దేనిని చూస్తాడు, వాసన చూస్తాడు ఇలాంటివి చెప్పారు. సర్వత్ర కారక సాధ్య క్రియ, కర్త ద్వారా క్రియ సాధ్యమవుతుంది. అందుకని అత కారకాభావే అనుపపత్తి క్రియాయా. ఆ కర్త లేనప్పుడు క్రియ కూడా ఉండదు. క్రియాభావే ఫలాభావం, క్రియ లేనప్పుడు ఫలితం కూడా ఉండదు. తస్మాత్ అవిద్యాయామేవ సత్యాం క్రియాకారక ఫల వ్యవహారో న బ్రహ్మవిద. అజ్ఞానం ఉన్నప్పుడే ఈ క్రియ, కర్మ, కర్తృత్వము, కర్మ యొక్క ఫలితము, ఈ వ్యవహారము అంతా. కానీ బ్రహ్మవేత్తలో ఇదంతా సర్వం కలితం బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు ఏమీ ఉండదు ఉంటారు. ఆత్మత్వాదేవ సర్వస్య నా ఆత్మ వ్యతిరేకేణ కారకం క్రియాఫలం వాస్తి. ఆత్మ కన్నా వేరైనది ఏదీ లేదు. క్రియ లేదు, ఫలం లేదు, కర్తృత్వం లేదు. అందుకనే ముందు మనం చెప్పాం ఏమిటి, యస్య నాహం కుతో భావ బుద్ధిరీశన లిప్పితే హత్వాప్సైమాన్ లోకాన్ నహంతి నని బధ్యతే. కర్తృత్వము, ఆ భోక్తృత్వం, యస్య నాహం బుద్ధిరీశన లిప్పితే, నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అన్నటువంటి బుద్ధి, ఆ బుద్ధితో ఆ క్రియకి ఏమీ సంబంధం లేదు. ఈ మనసుతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను ఆత్మని, నేను ఏమీ చెయ్యట్లేదు అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఏ విధమైనటువంటి పాపము అంటదని గీతలో కూడా చెప్పారు. అందుకని ఆత్మత్వాదేవ సర్వస్య నా ఆత్మ వ్యతిరేకణ, ఆత్మ కన్నా భిన్నమైనది ఏమి లేదు. నచ అనాత్మా సన్ సర్వం ఆత్మే భవతి కస్యచిత్. ఇక్కడ మళ్ళీ అని చెప్తున్నారు, సర్వం ఆత్మగా భూత అన్నప్పుడు బానే ఉంది. కానీ నచ అనాత్మ సన్, వ్యవహార దశలో ఉండి తను కర్తను, తను భోక్తను అని అనుకుంటూ ఇదంతా ఆత్మ అని చెప్తే కుదరదు. తస్మాత్ అవిద్య ఏవ అనాత్మత్వం పరికల్పితం. అజ్ఞానము ద్వారానే ఈ అనాత్మత్వం కల్పించబడినది. పరమార్థ దృష్టితో చూస్తే ఏమీ లేదు. అందుకనే అధిష్టాన శేషోహి కల్పిత వస్తును నాశ. ఏదైతే అధిష్టానం ఉందో అదే ఉంటుంది, ఆ కల్పిత వస్తువు నశిస్తుంది. క్రియను చేసేటువంటి వాడు కారకము ఉంటాడు. కరోతిథి కారకం అంటే కర్త. ఇవేమి అందులో ఆత్మలు లేవు. పరమార్థ ఆత్మైకత్వ ప్రత్యే. వృత్తి అంటే జ్ఞానం, జ్ఞాన వృత్తి. ఆ పారమార్థ దృష్టితో ఇది ఆత్మ ఒకటే ఉంది అన్నటువంటి బోధ కలిగినప్పుడు క్రియాకారక ఫల ప్రత్యయానుపత్తి. క్రియ ఉండదు, కర్త ఉండదు, ఫలము ఉండదు, ఇవేం ఉండదు. అతో విరోధాత్ బ్రహ్మవిద క్రియాణం తత్ సాధనాంత అత్యంతమేవ నివృత్తి. అందుకని బ్రహ్మవేత్తకి ఏ విధమైనటువంటి క్రియలు లేవు, సాధనలు లేవు, అవన్నీ పూర్తిగా సమసిపోతాయి. కేనకమితి క్షేపార్థం. కేనకమతి అంటే ఇది నిషేధం. దేని ద్వారా దేన్ని చూడగలడు అంటే దేని ద్వారా దేన్ని చూడడు, అది నిషేధార్థం. వచనం ప్రకారాంతర అనుపపత్తి ప్రదర్శనార్థం. కేనచిదవి ప్రకారేణ క్రియాకారకారికారక అనుపత్తి. ఏ విధంగా చూసినా బ్రహ్మవేత్తలో కర్తృత్వం కానీ, క్రియ కానీ, ఫలం కానీ ఏవి ఉండవు. కేనచిత్ కథంచిత్ కశ్చిత్ కథంచిన్న జిగ్రేత్. ఎలాగా కూడాను, ఏ విధంగా కూడాను ఎప్పుడు కూడా వాడు ఏమీ అనుభవించడు. దేని ద్వారా కూడా, ఏ విషయాన్ని కూడా
ఏ ప్రకారము కూడా దాన్ని వాడు అనుభవించడు. అందుకనే వాడు ఎవడు మన అద్వైతాన్ని బోధించమని ఆయన గోకులకు పంపిస్తాడు. ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడిని పంపించినప్పుడు వాడు ఎన్ని చెప్పినా వీళ్ళు ఏది వినరు. ఎవరు? గోపికలు. నీ వేదాంతం అంతా నీ దగ్గరే ఉంచుకో అంటాడు. ఎందుకు అంటే మేము మా మనసుని కృష్ణుడికి ఇచ్చేసాం. మా మనసు కృష్ణుడితో వెళ్ళిపోయింది. ఏ మనసుతో నువ్వు చెప్పే వేదాంతం మేము వినాలి? అందుకని నువ్వు చెప్పేదంతా నీ దగ్గర ఉంచుకోనాయన, నువ్వు ఎక్కడ నుంచి పో అంటే అది ఎందుకు చెప్పాము అంటే ఇక్కడ దేని ద్వారా మనం తెలుసుకుంటున్నామో అది ఆత్మలో లీనమైపోతుంది. ఏమిటది? మనస్సు. ఎత్రాపి అవిద్యావస్థాయాం అన్యోన్యం పశ్యతి, అజ్ఞాన అవస్థలోనే వేరుగా చూస్తూ ఉంటాము. ఏనేదం సర్వం విజయాతీతం కేన విజయాన్ని, దేని ద్వారా అంతా తెలుసుకుంటున్నామో దాన్ని ఎలా తెలుసుకుంటామో తస్య కరణస్య విజ్ఞేయో వినియుక్తత్వాత్, అంటే దాని యొక్క పరికరణము విజ్ఞేయే వినియుక్తత్వ. ఇప్పుడు ఆ మహాభారతంలో ఒక శ్లోకం వస్తుంది, ఇదంతా వదిలిపెట్టేయాలి, దేని ద్వారా దీన్ని వదిలిపెడుతున్నావో దాన్ని కూడా వదిలిపెట్టేయండి. ధర్మము అధర్మము వదిలిపెట్టేయాలి, దేని ద్వారా వదిలిపెడుతున్నావో దాన్ని కూడా వదిలిపెట్టాలి. అంటే ఏమిటది? మనస్సు. ఇక్కడ కారణం ఏమిటి? మనస్సు. ఆ మనస్సే లేనప్పుడు దేని ద్వారా తెలుసుకుంటావో తస్య కరణస్య విజ్ఞే వినిక్తత్వ. ఏదైతే మనస్సు ఉందో అది జడము, కానీ నువ్వు దాన్ని ఎక్కడ ఉపయోగించావు? ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మలో లీనం కావచ్చు. ఆ లీనం చేసిన తర్వాత మరి దేని ద్వారా తెలుసుకుంటావు? జ్ఞాతుశ్చ జ్ఞేహ ఏవహి జిజ్ఞాస నా ఆత్మని. ఎవడైతే నేను తెలుసుకోవాలి అనుకుంటాడో వాడికి జిజ్ఞాస ఉంటుంది, కానీ ఆత్మలో ఏమి లేదు. నచ అగ్నిరివ ఆత్మ ఆత్మను విషయ. అగ్ని అన్నిటినీ కాల్చుంది, తను కాల్చుకుంటుందా? అదేవిధంగా ఈ ఆత్మ కూడా నచ అవిషయే జ్ఞాతుర్జ్ఞానం, అది విషయ శూన్యం. తస్మాత్ ఏనేదం సర్వం విజ్ఞాతం విజ్ఞాతారం కేన విజ్ఞానం. దేని ద్వారా ఇదంతా తెలుసుకుంటున్నావో దాన్ని ఎలాగ తెలుసుకుంటున్నావో అని చెప్పారు. ఇక్కడ నిషేధార్థం అంతా యదాతు పునః పరమార్థ వివేకినో బ్రహ్మవిదో విజ్ఞాత కేవలం అద్వయో వర్తతే. ఎవడైతే వివేకం ద్వారా ఆ పరమాత్మని అనుభవిస్తున్నాడో వాడిని ఏమిటన్నాడు? పరమార్థ వివేకిన అఖండార్థ పర్యాలోచత. అఖండార్థాన్నే ఎప్పుడు, భేదాన్ని కాదు, ఏకత్వాన్ని ఎప్పుడు చింతన చేసేటువంటి వాడు వాడికి వాని దృష్టిలో విజ్ఞాత ఏవ కేవలం తెలుసుకునేవాడు ఒకడే ఉన్నాడు. ఇదంతా అద్వయ వర్తతే. అందుకనే స్తోత్రాల్లో చెప్తూ ఉంటారు, శాస్త్రాక్ష శాస్త్రపాత్ర, అన్ని చోట్ల వాడే ఉన్నాడు, వాడే చూస్తున్నాడు అని వర్తతే. తం విజ్ఞాతారమరే కేను విజాన్య. ఇప్పుడు మధుబ్రాహ్మణం. మధుబ్రాహ్మణము అంటే మధువు అంటే అనుభవ యోగ్యమైనది.